హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వాతి సన్నమూరి. ఈరోజు నేను చెల్లి అయితే గుంటూరు నుంచి భీమవరం అయితే వెళ్తున్నామండి. మా సిస్టర్కి భీమవరంలో విష్ణు కాలేజ్లో అయితే ఈసెట్లో సీట్ వచ్చింది. సో అక్కడైతే మేము రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాము. మేము మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యామండి గుంటూరు నుంచి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్సులు ట్రైన్స్ అయితే లేవు. ఓన్లీ ట్రైన్ అయితే సండే అండ్ ట్యూస్డే మాత్రమే ఉంది. బస్ అయితే డైరెక్ట్ లేదు. సో అందుకని మేము విజయవాడ అయితే వెళ్ళాము. విజయవాడలో అయితే ఇంకా 7 వరకు బస్ లేదు అన్నారు. సో అందుకోసం మేము ఏమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి అయితే బస్ స్టాప్లోనే తినేసేసాము. నేనైతే మైసూర్ బజ్జీ తీసుకొని తింటున్నాను. చెల్లి అయితే దోశ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి 7కి అయితే మళ్ళీ బస్ ఎక్కేసేసాము. డైరెక్ట్ భీమవరం బస్ అయితే ఉందండి. మేము భీమవరం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం బస్సులోనే వెళ్ళిపోయాము. ట్రైన్ కూడా లేదు విజయవాడ నుంచి. ఓన్లీ అంటే ట్రైన్ ఉంది, బట్ మాకు మార్నింగ్ టైంలో లేదు. ఆఫ్టర్నూన్ నైట్ అలా ఉన్నాయి భీమవరం డైరెక్ట్ ట్రైన్స్. ఓన్లీ సండే ట్యూస్డే అయితే నార్మల్గా ఉన్నాయి. సో ఈరోజు మేము రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మాకు ఆఫ్టర్నూన్ వెళ్తే సెట్ అవ్వదు టైము. సో అందుకోసం మేమైతే బస్కి వెళ్ళిపోయాము. బస్కి వెళ్ళిన తర్వాత మనం భీమవరం ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ అయితే మమ్మల్ని ఒక చోట దించేసేసి అక్కడ ఆటో అయితే చూపించారు. అటు వెళ్ళాలి, ఆటోలు అయితే వెళ్ళిపోతాయి అని కాలేజ్కి. సో మేమైతే ఆటో ఎక్కేసేసి సర్వీస్ చేయండి. సర్వీస్ 20 రూపీస్ తీసుకున్నారు ఈచ్ వన్ వచ్చేసేసి. మేము ఇంక అక్కడి నుంచి అయితే విష్ణు కాలేజ్కి అయితే వచ్చేసేసాము. ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. డే స్కాలర్స్ని, ఆల్రెడీ ఇక్కడ కాలేజ్లో చదివే వాళ్ళని అందరిని అయితే వాళ్ళ ఐడి కార్డ్స్ అవి చూసి న్యూ రిపోర్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం స్లిప్ మీద రాసిస్తున్నారు ఎంతమంది వచ్చారు ఏంటి పేరెంట్స్ అని చెప్పేసి. చెల్లి అయితే అక్కడ ఉంది ఆ స్లిప్ కోసం. ఇంకా అది తీసుకోగానే మేమైతే లోపలికి వచ్చేసాం. హాయ్, హలో గైస్, మేమైతే కాలేజ్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బ్యాగ్ చూసుకొని మళ్ళీ గుంటూరు రిటర్న్ అయిపోవాలి. అండ్ వెళ్ళేటప్పుడు అయితే టెంపుల్ చూసుకుందామని అనుకుంటున్నాం, దర్శనం. సో ఇక్కడ టైమింగ్ని బేస్ చేసుకొని టెంపుల్కి వెళ్తామా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాం. తినేనండి మా చెల్లి, తన కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను. తనని జాయిన్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి అయితే వచ్చాము. రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే జాయినింగ్ ఏం లేదు, మళ్ళీ వెళ్ళిపోతాము. కాలేజ్ అయితే చాలా పెద్దదండి, 200 ఎకర్స్ అని చెప్పారు. అంటే ఒక సైడ్ డెంటల్ కాలేజ్. ఇక్కడ కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడంతా వాకింగ్ ట్రాక్ రా, ఎందుకో వాకింగ్ ట్రాక్, ఇంకా ఈ బల్లలు కూర్చోడానికి. కాలేజ్ అయితే చాలా పెద్దగా ఉందండి. మాకైతే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అదైతే మధ్య మధ్యలో కనిపించే స్టూడెంట్స్ని, సెక్యూరిటీస్ని అడుగుతూ అయితే చాలా టైం పట్టింది మేము అది ఫైండ్ చేయడానికి. ఈ లోపు అయితే మంచిగా ఉన్న ప్లేసెస్ దగ్గర అయితే నేను మా చెల్లి ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఫైనల్గా అయితే ఆ ప్లేస్ ఎక్కడ అనేది తెలిసింది. చాలామందిని అడుగుతూ వచ్చాము, వాళ్ళు చెప్పిన అడ్రస్ మొత్తానికి వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ అక్కడైతే కాదని అంటున్నారు. ఫస్ట్ టైం కదా, సో మాకు అంత త్వరగా అయితే తెలియలేదు. దట్టు కాలేజ్ చాలా పెద్దగా ఉంది. సో మేము అక్కడికి వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా తర్వాత అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే రిపోర్ట్ చేసాము మేము మార్నింగ్ 10:30కి కాలేజ్కి వస్తే ఆఫ్టర్నూన్ 1:30 వరకు అయితే పట్టిందండి రిపోర్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. మనమే ఆ వెబ్సైట్లో మన ఇన్కమ్, క్యాస్ట్ అండ్ మార్క్స్, మెమోస్ ఇవన్నీ కూడా మనమే, డాక్యుమెంట్స్ అన్నీ మనమే అప్లోడ్ చేయాలని చెప్పారు. సో అదంతా అయితే మేము అప్లోడ్ చేసేసరికి 1:30 అయింది. ఇంకా ఆ తర్వాత అయితే మధ్య మధ్యలో బయటకు వచ్చి అవన్నీ చాలా బాగా అనిపించింది. కాలేజ్ వాతావరణం మొత్తం అదంతా చాలా బాగుంది. అందుకని అక్కడక్కడైతే పిక్స్ తీసుకున్నాము. తర్వాత అయితే కాలేజ్లో వచ్చేసేసి 3 ప్లేసెస్లో మేము చూసినంత వరకు అయితే 3 ప్లేసెస్లో లేక్స్ ఉన్నాయండి. చాలా బాగుంది వాటర్ అదంతా. అందులో ఒక చోట అయితే మొత్తం లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మేము అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి 1:30కి బయటికి రాగానే అయితే ఫుడ్ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి, మెస్లోనే భోంచేసాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ టెంపుల్ కూడా ఉందండి. ఇంకా బయటికి వెళ్ళే పని కూడా లేదు అన్నట్లుగా పిల్లల కోసం అయితే టెంపుల్ కూడా చేశారు. ఇక్కడ ఉన్న స్టాచ్యూలు అవన్నీ కూడా ప్రతిదీ ఒక మెసేజ్ ఇస్తూ చాలా బాగుందండి కాలేజ్ అయితే మాత్రం. ఇంకా మేము అలా మొత్తం నడుస్తూ ఉన్నాము. మేము లంచ్ చేసాకైతే హాస్టల్ రూమ్ ఎలా ఉందని చూద్దామైతే వెళ్ళామండి. అదైతే యావరేజ్గా ఉంది. నార్మల్ నాన్ ఏసీ అయితేనేమో 1,18,000 చెప్పారు. ఏసీ అయితే 130 అబోవ్ చెప్పారు.
అండ్ మళ్ళీ బిల్ కూడా మనమే పే చేసుకోవాలని అయితే చెప్పారు. మేమైతే జస్ట్ అవి అయితే చూసాము, ఇంకా తర్వాత డిస్కస్ చేసుకుందాంలే అని చెప్పి. అవి చూసిన తర్వాత మేమైతే ఇందాక చెప్పాను కదండి టెంపుల్కి అయితే వెళ్తామని. మనకి పంచారామాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయం అయితే భీమేశ్వరంలోనే ఉంది. అందుకోసం అయితే మేము ఆలయం విజిట్ చేద్దామని అయితే అనుకున్నాము. కాలేజ్లో వర్క్ చూసుకొని మళ్ళీ అయితే మేము ఒక ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా మా ఊళ్ళమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా చాలా బాగా అనిపించింది టెంపుల్. నేనైతే వచ్చేటప్పుడే ప్లాన్ చేసుకున్నాను, ఖచ్చితంగా కొంచెం టైం ఉన్నా కూడా మా ఊళ్ళమ్మ టెంపుల్ అండ్ సోమేశ్వర ఆలయం అయితే చూడాలని చెప్పేసి. మేము కాలేజ్లో వర్క్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోగానే ఆటో స్టాండ్ అయితే ఉంది, అక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకున్నాము. నేను, మా చెల్లి అండ్ ఈ కాలేజ్లో మాకు తెలిసిన చుట్టాల అబ్బాయితో ఒక అబ్బాయి ఉన్నాడండి, తనైతే మాకు చాలా హెల్ప్ చేశాడు. సో ముగ్గురం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము. చాలా చాలా బాగుందండి, 2 కళ్ళు చాలలేదు అమ్మవారిని చూడడానికైతే. మేము అక్కడైతే కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము, మెమరీగా ఉంటుంది అని చెప్పేసి. చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక పెద్ద అమ్మ అయితే మాకు బామ్మగారు చెప్పారు, ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళండి, దారిలో భీమేశ్వర స్వామి దేవాలయం, కుకుటేశ్వర స్వామి దేవాలయం, లాస్ట్లో సోమేశ్వర స్వామి దేవాలయం వస్తుందని చెప్పి ఆమె చెప్పినట్లుగానే మేమైతే దర్శనం చేసుకున్నామండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. తర్వాత అయితే మేము వచ్చేటప్పుడు బస్ జర్నీలో చాలా ఇబ్బంది పడ్డాము. 1 వే రూట్ అవ్వటం వల్ల రోడ్లు కూడా సరిగ్గా లేదు, అందుకని చాలా ఇబ్బంది అనిపించింది. సో మేమైతే తిరిగి వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్కి వెళ్ళాము. నైట్ అయితే 10:30 అయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.